సొలొమోను బైబిల్ చదవకపోతే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు. ఈ రాత్రి మీరు చదవకపోతే ఈ రాత్రి కూడా డైరెక్ట్ గా మీతో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా ఎలా మాట్లాడతాడు? బీరువా సాట్ నుంచి మెల్లని స్వరం రాదు. కుమారుడా, ఈ మధ్య చదవడం మానేసి అండ మేఘాల మీద నుంచి అంత రాడు. నీకు అంత సీన్ లేదు, రాడు. మరి ఎలా చెబుతాడు? సొలొమోనుకి డైరెక్ట్ చెప్పాడు, మరి నీకెలా చెప్తాడు? ఇదిగో ఈ రాత్రి ఈ పులిపేట మేము చెప్తున్నాడు, నీకే చెబుతున్నాడు. నీకే నువ్వు ప్రార్థన మానేసావని చెప్తున్నాడు, వాక్యం చదవడం మానేసావని చెప్తున్నాడు. ఆయన డైరెక్ట్ గా చెప్తాడంటే నువ్వు బైబిల్ దగ్గర పెట్టుకుని చదవడం మానేసావు కనుక ఇదిగో ఈ సభలో ఈ రాత్రి నీకే చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, కంటిన్యూగా బైబిల్ మానకుండా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? గుర్తొచ్చినప్పుడు చదువుతున్నాం మనం, లేదా పోతే ఆదివారం వాక్యపట్నంలో చదువుతున్నాం మనం, లేదా క్యాలెండర్ మీద ఒక వాక్యాన్ని చదువుతున్నాం మనం. అడుగుతున్నాను, కంటిన్యూగా అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం, పుస్తకాల వెనకాల పుస్తకాలు, కంటిన్యూగా బైబిల్ని ఎలాగైనా అవగొట్టాలని కసిగా బైబిల్ చదివేవా లేరే?